హైదరాబాద్ గచ్చిబౌలిలోని షార్ట్ షూటింగ్ రేంజ్లో రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ నిర్వహిస్తున్న ఈ పోటీలు శుక్రవారం ప్రారంభం అవ్వగా ఈ నెల 27వ తేదీ వరకు జరుగుతున్నాయి. ఇందులో ప్రతిభ కనబరిచిన ప్లేయర్లు త్వరలో జరిగే నేషనల్స్లో మన రాష్ట్రం తరపున బరిలోకి దిగనున్నారు. రాష్ట్ర స్థాయి షూటింగ్ పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో స్పోర్ట్స్ అథారిటీ షూటింగ్ రేంజ్ ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో దాదాపు 300 మందికి పైగా షూటర్లు బరిలోకి దిగుతున్నారు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, 10 మీటర్ల పిస్తోల్, 25 మీటర్ల షాట్ గన్, 50 మీటర్లలో షాట్ గన్, ఎయిర్ రైఫిల్, 3P, ట్రాప్, స్కీట్ వంటి వివిధ కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది తెలంగాణ రైఫిల్ అసోసియేషన్. 10th తెలంగాణ షూటింగ్ ఛాంపియన్షిప్ 21st నుంచి 27th వరకు మన హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరుగుతుంది. ఇందుకు గాను లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు కాంపిటీషన్లో. చాలామంది కూడా తెలిసి వచ్చింది షూటింగ్ అనేది. ఎందుకంటే ఒలింపిక్లో ఎక్కువ ఈవెంట్స్ మెడల్స్ సాధించింది మన షూటింగ్లోనే కాబట్టి చాలామంది కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు. చాలా హ్యాపీగా ఉన్నది. ఇప్పుడిప్పుడే మనలోకి తెలుస్తుంది కాబట్టి ఎక్కువ మంది పార్టిసిపేట్ చేస్తారు. ఏవేవైతే రిక్వైర్మెంట్ ఉన్నాయో వాటికి కొంతమంది స్పాన్సర్లు త్రూ, కొంతమంది మేము కొద్దిగా వేసుకుని, కొంతమంది ఎవరైతే చేయదలుచుకున్నారో వాళ్ళ ద్వారా ఈ రేంజ్ని ఇలా మెయింటైన్ చేసుకుని తీసుకొస్తున్నాం. 3 రోజులుగా జరిగిన 10 మీటర్ల ఈవెంట్లలో మల్టిపుల్ గోల్డ్ మెడల్స్ సాధించాడు హైదరాబాద్కు చెందిన విక్రాంత్ రాజ్. ఇక క్లే పీజియన్ ట్రాప్ షూటింగ్స్ మాస్టర్స్ కేటగిరీలో వాసిఫ్ హసన్ గోల్డ్ మెడల్ సాధించగా, మెన్ కేటగిరీలో మహమ్మద్ ముజాహిద్ అలీఖాన్, జూనియర్ మెన్ విభాగంలో తోట గౌతమ్ రెడ్డిలు గోల్డ్ మెడల్స్ సాధించారు. ఇక 10 మీటర్ల మెన్ ఇండివిజువల్ ఈవెంట్లో ధనుష్ శ్రీకాంత్, జూనియర్ ఉమెన్ విభాగంలో మహేశ్వరి, సబ్ జూనియర్ విభాగంలో అవిక కన్సల్లో గోల్డ్ మెడల్స్ సాధించారు. మెడల్ సెరమనీకి ముఖ్య అతిథిగా హాజరైన సీనియర్ ఐపీఎస్ అధికారి అంజనీ కుమార్ విన్నర్స్ కు మెడల్స్ అందించారు. Now the atmosphere is such so healthy atmosphere and all credit goes to all the mother, father and guardians. So hearty congratulations to each one of you. Second thing I would like to mention here that whether we like it or not, there is competition everywhere in the world. Competition is there for writing GMAT examination. Competition is there for writing engineering entrance. For one marks there are 600-700 students. Competition is there for every government job. For us, for what we wrote, IAS, IPS, everything. There is no aspect of human existence where there is no competition. ఈ నెల 27 వరకు జరిగే ఈ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచిన ప్లేయర్లని త్వరలో జరిగే నేషనల్స్కి ఎంపిక చేస్తామని తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ప్రకటించింది. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన దగ్గర సరైన ఫెసిలిటీస్ లేకున్నా మంచి రిజల్ట్స్ వస్తున్నాయన్నారు. షూటింగ్ రేంజ్ని అప్గ్రేడ్ చేసే ఆలోచనలో కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఉందని, త్వరలోనే సరికొత్త వెపన్స్ని తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు రైఫిల్ అసోసియేషన్ సభ్యులు. తెలంగాణ రైఫిల్స్ అసోసియేషన్లో ఇప్పుడు ఈ కాంపిటీషన్ 10th స్టేట్ ఛాంపియన్షిప్లో పాల్గొని గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ విభాగంలో. సో ఇక్కడ చాలా బాగా జరిగింది. మన అమిత్ సాంఘి గారి లీడర్షిప్లో ప్రెసిడెంట్ ఆయన మంచిగా కాంపిటీషన్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా షూటర్స్కి మంచిగా చేశారు. ఇంకా గవర్నమెంట్ ఆయనకి మంచి సపోర్ట్ ఇస్తే కనుక ఇది ఎట్లా ఉంటుందంటే ఈ షూటింగ్ గేమ్ అనేది గవర్నమెంట్ సపోర్టు అట్ ది సేమ్ టైం షూటర్స్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఆయన శక్తి కొలది మంచిగానే డెవలప్ చేసి మంచిగా వస్తువులన్నీ కల్పించారు. కృష్ణవేణి స్కూల్లో చదువుతాను. ఈరోజు ఇక్కడ స్టేట్ మీట్ జరిగింది. అక్కడ జూనియర్ ఇంకా సబ్ యూత్ అండ్ యూత్ అన్నిట్లో మెడల్స్ కొట్టాను. నేను శాట్ షూటింగ్ రేంజ్లో ట్రైన్ అవుతూ సందీప్ కుమార్ సార్ దగ్గర కూడా ట్రైన్ అవుతున్నాను. కొత్తగా వచ్చిన ప్రభుత్వం షూటింగ్ కోసం మరిన్ని వసతులు కల్పించాలని కోరుతున్నారు తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ సభ్యులు. రానున్న రోజుల్లో రాష్ట్రానికి, దేశానికి పథకాలను తీసుకొచ్చేలా కృషి చేస్తామంటున్నారు.